తిరుపతి జిల్లా వాకాడు షాదీ మంజిల్ నందు గురువారం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుల ఎంపిక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్నికల పరిశీలకులు గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శివకోటారెడ్డి మరియు గూడూరు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం వారి ఆధ్వర్యంలో సంస్థాగత ఎన్నికల్లో మండల కమిటీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. వాకాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా రికార్డు సృష్టించిన టీడీపీ సీనియర్ నాయకులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి సమర్థతను బలపరచగా వరుసగా 18వసారి ఎన్నికయ్యారు. ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా సిద్ధాంతాలకు కట్టుబడి ఏ పార్టీలో అయితే రాజకీయ జీవితం ప్రారంభించారో అదే పార్టీలో కొనసాగుతూ మరలా అధ్యక్షులుగా పార్టీ పగ్గాలు చేపట్టారు. అనంతరం వాకాడు మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగా దోసకాయల కృష్ణమూర్తి 12వసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారిని మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి, దువ్వూరు జనార్దన్ రెడ్డి, కల్లూరు హరీష్ నాయుడు, వాకాటి గంగాధర్ రెడ్డి, కుంచం దయాకర్, భుజిగేంద్ర మరియు మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా వారిని సత్కరించారు. అనంతరం మండల అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వాకాడు మండల సంస్థాగత ఎన్నికలకు ఇచ్చేసినటువంటి తెలుగుదేశం మండల పార్టీ ప్రస్తుత అధ్యక్షులు మధురెడ్డి గారికి, విజయశేఖర్ రెడ్డి గారికి, ఇక్కడ నాతో ఉన్న సోదరుడు విజయబాబు గారికి, విజయ భాస్కర్ రెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, పత్రికా విలేకరులకు అందరికీ నా మనస్ఫూర్తిగా వందనాలు. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి శాసనసభ ఎలక్షన్స్లో మీ మండలంలో 500 మెజార్టీ రాకపోయినా కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్తా ఉన్నాము. మీ మండలం అంటేనే భయపడి చచ్చాము మేము. 10,000, 15,000 మైనస్ అయిపోతుంది. మండలం 10,000 మైనస్ అయిపోతుంది. ఈ 10,000 ఎక్కడికి రావాలనే ఉద్దేశంతో బాధపడుతూ ఉన్నాము. ఆ సమయంలో వైసీపీ పార్టీ నుంచి కూడా అంతకుముందు అటు ఇటు ఉన్నోళ్ళు కూడా మన పార్టీలో చేరారు. అందరూ కష్టపడి పనిచేశారు. విజయశేఖర్ గారిని అందరూ, విజయశేఖర్ రెడ్డి గారు అందరూ సహకారంతో మనం మొన్న ఆ మెజార్టీ దాకా వచ్చాం. ఆ మెజార్టీ అంటే చాలా సంతోషపడ్డాం. అందరూ కష్టపడ్డారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. మరి ఇప్పుడు ఈ సంస్థాగత ఎన్నికల్లో మన ముందు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పటిదాకా ఎంపీ ఎలక్షన్లు, ఎమ్మెల్యే ఎలక్షన్లు, వాళ్ళ ఎలక్షన్లు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు రేపు మన ముందుండేది మన ఎలక్షన్లు. ఒక సర్పంచ్గా నిలబడ్డా, ఒక వార్డు మెంబర్గా నిలబడ్డా, ఒక ఎంపీపీగా నిలబడ్డా, ఒక జెడ్పీటీసీ నిలబడ్డా, ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులే కంటెస్ట్ చేయాలి. ఏడుండే వేదిక ఉండేటువంటి మనమే కంటెస్ట్ చేయాలి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా మంచి కమిటీని ఎన్నుకొని పార్టీలో పురోగతి సాధిస్తారని అనుకుంటున్నాం. కొంత అక్కడక్కడ కొన్ని చిన్న డిస్ప్యూట్స్ ఉన్నాయి. పార్టీ తరఫున కూడా చెప్తాం. మనం గెలిచి సంవత్సరం అయింది. ఇంకా 4 సంవత్సరాలు ఉంది ఇంకా టైం. ఈ స్థానిక సంస్థ ఎలక్షన్స్ అయితే ఇప్పటి వరకు కూడా మనం చెప్పినటువంటిది వాళ్ళు ఏమీ చేయకుండా వదిలేస్తే కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అదే ఆ రోజు స్వయాన ఆయన ముఖ్యమంత్రి వచ్చి శివకోటేశ్వర రెడ్డి గారికి, మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా వాకాడు మండలానికి చెందినటువంటి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, విలేకరులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. వాకాడు అంటేనే ఈ రాష్ట్రంలో, ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలబడినటువంటి వ్యక్తులు నాయకత్వంలో ఈ మండలానికి చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి వాకాడు మండలం అంటేనే ఈ రాష్ట్రంలో అంతో ఎంతో ప్రతి ఒక్కరు కూడా తెలిసినటువంటి మండలం. ఈ మండలంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఖచ్చితంగా మనం గెలుచుకోవడానికి మొదటి నాంది ఈ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడి ఎన్నికే. కాబట్టి మీరందరూ సహృదయంతో మీకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో ఎటువంటి పరిస్థితుల్లో ధైర్యంగా నిలబడి
ఈ మండలంలో ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ అన్ని ఎన్నికల్లో విజయం సాధించేదానికి మనకు తోడుగా ఉంటాడు, మనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాడు అన్నటువంటి వ్యక్తిని మీరు ఎన్నుకుంటే గూడూరు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారికి కూడా కొద్దిగా భారం తప్పుతుంది. కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఖచ్చితంగా ఆలోచించుకొని మండల పార్టీ అధ్యక్షుడు చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఉంటారు. అందులో తెలుగుదేశం పార్టీలో మండల పార్టీ అధ్యక్షులకి అంతో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది, గౌరవం ఉంటారు. కాబట్టి ఆ గౌరవాన్ని కార్యకర్తలకు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి అందరూ కూడా ఉపయోగపడే వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకోవాల్సిందిగా కూడా మీరందరూ చాలా వరకు ఓపికగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ఇక్కడ ఏకగ్రీవంగా మండల వాకాడు మండల పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏకగ్రీవంగా అధ్యక్ష కార్యదర్శుల్ని ప్రతిపాదించారు. ఈ అధ్యక్ష ప్రతిపాదించిన కమిటీని మేము పార్టీ రాష్ట్ర ఎన్నికలకి ప్రతిపాదించి వచ్చిన తర్వాత మిగతా కమిటీలన్నీ కూడా వేసుకున్నాము. దువ్వూరు మధుసూదన్ రెడ్డి కొండూరు పంచాయతీ పార్టీ అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్ పున్నయ్య కొనపడవ, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా దోసకాయ కృష్ణమూర్తి, దురాజపట్నం గ్రామం టి అన్వేష్ నిలుగుతు పంచాయతీ నుంచి 290 పూర్తి ప్రతిపాదించాడు. బలపరిచిన వ్యక్తి చిరంజీవమ్మ రాయగుంటపాడు మహిళా కార్యదర్శి. ఎన్నుకున్నట్టుగా అయ్యింది, కానీ ఎన్నికలు పార్టీ నుంచి రావాలి, ఉత్తర్వులు రావాలా, ఉత్తర్వులు వస్తాయి. నూతనంగా అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరిగింది. నన్ను మళ్ళా అంటే ఇప్పటికి 18 సంవత్సరాలు అధ్యక్షుడిగా పనిచేశాను. మళ్ళీ ఇంకో 2 సంవత్సరాలు ఇప్పుడు మళ్ళీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షుడు అంటే సామాన్యమైన పదవి కాదు, ఇది ఒక ముళ్ళ కిరీటంతో సమానం. ప్రతి చిన్నోడి కాడి నుంచి పెద్దోడి వరకు ఎవరికైనా సమాధానం చెప్పాలా. అదేవిధంగా గతంలో వైకాపా ప్రభుత్వంలో కూడా అందరినీ కలుపుపోయి ప్రతిపక్షంలో 5 ఏళ్ళు అందరినీ కలుపుకుపోయి వాకాట్లో 7,000 8,000 మెజార్టీ అని మా ప్రతి పంచాయతీలో నాయకులు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ కష్టపడి పనిచేసి దాన్ని ఒక స్టేజ్గా తీసుకొని మేము, ఎందుకంటే మేము పార్టీ ఆఫీస్ కాడికి పోతే కూడా మీ వాకాడా అది మైనస్, మీ వాకాడా అది మైనస్ అనే ఇదే ప్రచారం అయిపోయింది మాకు. ఏడన్నా పోయి మేము నిలబడి, ఎందుకంటే వాకాట్లో ఫుల్ రిగ్గింగ్, ఆ రిగ్గింగ్ ఆపేవాళ్ళు ఎవరు లేరు. అందువల్ల ఎలక్షన్ ముందు కూడా సన్నారెడ్డి సెక్రటరీ కావచ్చు అందరినీ కూడా పార్టీలో చేర్చుకొని, హరీష్ నాయుడు కావచ్చు, జనార్దన్ రెడ్డి కావచ్చు, అందరినీ చేర్చుకున్నాము. అదేవిధంగా మేము 500కి మైనస్ తెచ్చాము. ఆడికాడికి ఎమ్మెల్యే గారు కూడా చాలా సంతోషపడ్డాడు. మాకైతే అన్ని మండలాల్లో ప్లస్ వచ్చింది, మేము కనీసం ఈక్వల్ చేయలేకపోయినామని కూడా బాధ ఉండింది. ఆ బాధను కూడా ఎమ్మెల్యే గారు అర్థం చేసుకుని అన్నా మీరు బాధపడబాకండి అని చెప్పిన రోజులు కూడా. ఈరోజు ఎమ్మెల్యే సహకారంతో వాకాడు మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దాంతో సమానంగా ఇప్పుడు తొందరలో మనకి ఈ స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి. 19 పంచాయతీలు 11 సెగ్మెంట్లని మా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుంది మా ఎమ్మెల్యే సహకారంతో. ఎందుకంటే మేము పని చేసి ఓటాడతాం, అవతల వాళ్ళతో పూట పని లేకనో చీకనో మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి అలవాటు అయితే లేదు. పని చేస్తున్నాడు కాబట్టి మా ఎమ్మెల్యే గారు కష్టపడి రాత్రి మొగుళ్ళు కూడా పనిచేస్తున్నాడు. సీఎం గారు ఏ విధంగా చేస్తున్నాడో ఆ విధంగా ఏ చిన్న గ్రామస్తుడు పోయినా కూడా ఆయన ఇమీడియట్ గా స్పందించి మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.